ఇక పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా డిమాండ్ చేశారు. టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్ ప్రాంతాలుగా విడిపోయినా కుటుంబ సభ్యుల్లాగా ఉన్నామన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు అన్నారు. ఇటు కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్టే అన్నారు ఆయన. తెలంగాణలో పవన్ సినిమాలు ఎక్కువగా ఆడతాయని, ఇలాంటి నేపథ్యంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదంటున్న మహేష్ గౌడ్ తో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. కుమార్ గౌడ్ ఉన్నారు, మాట్లాడడం. సార్, ఈ రోజు మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ డీసీసీల నియామకంపై అనేక గందరగోళం ఉంది, వాటన్నిటికీ రోజు చెక్ పడింది అనుకోవచ్చా? ఎక్కడ గందరగోళం లేదు. గందరగోళం అంతా కొంతమంది సృష్టిస్తుంటే 90% డీసీసీ అధ్యక్షుల ప్రక్రియ సజావుగా జరిగింది. ఒకటి రెండు చోట్ల ఏ నియామకమైనా యునానిమస్గా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో అందరికీ చెప్పుకునే స్వేచ్ఛ ఉంటుంది. మెజారిటీ ఒపీనియన్తో నియామకాలు జరుగుతాయి. అక్కడక్కడ కొంతమంది నిరుత్సాహం గురైతే అయి ఉంటారు. బట్ అది కూడా సమస్యపై సమస్యనే. ఇవాళ పీసీసీ ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో ముఖ్యమంత్రి గారు చాలా కూలంకషంగా అన్ని విషయాలు మాట్లాడినారు. మేము ఇస్తున్న అభివృద్ధి, మేము ఇస్తున్న సంక్షేమం ప్రజలకు తీసుకెళ్లాల్సిన వారు సూచన చేశారు. డెఫినెట్గా ఆ రకంగా ముఖ్యమంత్రి ఆదేశాలు, అదేవిధంగా మీనాక్షి గారు ఇచ్చిన సూచనలు అన్ని కూడా పాటించి డీసీ అధ్యక్షులు సమర్థవంతంగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ని ఎలా చూస్తారు? గతంలో పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం పైన అనేక మాటలు చాలా ఆప్యాయంగా చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఈ విధంగా కామెంట్ చేయడం ఎలా చూస్తారు? పవన్ కళ్యాణ్ ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు. మాట్లాడింది కాబట్టి ఆ మాటలు వెనక్కి తీసుకుంటే ఆయన స్థాయికి తగ్గట్టుగా ఉంటుంది. వారు ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నారు. సినిమా యాక్టర్గా వారికి తెలంగాణలో ఉన్న ఆదరణ వారు మర్చిపోకూడదు. వారు ఈ స్థాయికి వచ్చినారంటే వారు నటించిన ప్రతి సినిమాను తెలంగాణ ప్రజలు ఆదరించినారు కాబట్టి, తెలంగాణలో వారి అభిమానులు ఆదరించారు కాబట్టి ఈ స్థాయికి వచ్చినారు. అలాంటి వ్యక్తి తెలంగాణలో సినిమాలు ఆడి తెలంగాణలో వాళ్ళ కీర్తి ప్రశ్నలు తెచ్చుకున్న వ్యక్తి తెలంగాణ విషయంలో ఆ రకంగా మాట్లాడాల్సింది కాదు. మాట్లాడాడు కాబట్టి ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటే సబబుగా ఉంటుంది. పచ్చగా ఉన్న కోనసీమ తెలంగాణ దిష్టి తగిలి ఈ విధంగా తయారైంది అంటున్నారు. తెలంగాణ ప్రజలు అందరూ పచ్చగా ఉండాలని కోరుకునేవారు. కోనసీమ ఇప్పుడు కూడా పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా విడిపోయి ఉండొచ్చు, మనుషులుగా కలిసే ఉన్నాం. ఇప్పటి కూడా మా కోరిక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సమాంతరంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. కాసేపటి క్రితం కోమటిరెడ్డి మాట్లాడి ఆయన సినిమాలు అంటే తక్షణమే క్షమాపణలు చెప్పకపోతే ఆయన సినిమాలు కూడా ఆడని. డెఫినెట్గా కోమటిరెడ్డి గారు మాట్లాడింది సబబే కదా. మరి తెలంగాణ గురించి ఆ రకంగా అక్కసు వెళ్ళగాకుతే తెలంగాణ మంత్రి ఆ రకంగా స్పందించారు. వారి సినిమాలు వారి స్థాయికి రావడానికి తెలంగాణ కారణం అనే మాట పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయినట్టున్నారు. ఆ మాటలు వారు సునాయాసంగా వెనక్కి తీసుకుంటే మంచిది. ఉన్న బట్టి కొడుకు ఎంగేజ్మెంట్లో కూడా మీరు కానివ్వండి అందరూ చిరంజీవితో చాలా మంచిగా ఉన్నారు, అన్న అలా ఉన్నారు, తమ్ముడు ఈ విధంగా కామెంట్ చేయాలి. అందరితో సత్సంబంధాలు ఉంటాయి. నేను చాలా సందర్భాలు చెప్తాను. రాజకీయ నాయకులు, ముఖ్యంగా రాజకీయ నాయకులు కానీ తారలు కానీ ఒక పెద్ద స్థాయిలో వ్యక్తులు ఎప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి. మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటివారు నొచ్చుకునే విధంగా ఉండకూడదు. ఆ రకంగా జాగ్రత్త పడితే మంచిది. సార్, ఇలాంటి కామెంట్స్ వల్ల ఫ్యాన్స్ కానీ కార్యకర్తలు అలాంటి వాళ్ళ మధ్య డిస్ప్యూట్స్ వస్తాయి. డెఫినెట్గా మనస్పర్ధలు, అపోలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకే నేను ఒక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. థ్యాంక్ యూ. సో మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో ఉండి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అంటూ కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. సేమ్ టైం ఆయన ఆ విధంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి, తక్షణమే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా ప్రస్తుతం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ చేసినటువంటి కామెంట్స్కి ఈరోజు ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి రిప్లై ఇవ్వడం, ఏకంగా తక్షణమే బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఈ నైజాంలో ఆయన సినిమాలు కూడా ఆడనివ్వమంటూ చెప్పడం మాత్రం ప్రస్తుతం సంచలనం రేపై దుమారం రేపునే. చూడాలి ఈ ఇష్యూ ఫుల్ స్టాప్ పడుతుందా లేదంటే ముందుకి కొనసాగుతుందా అనేది. వీడియో జర్నలిస్ట్ చైతన్యతో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.